హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు కబుర్లు. మీరు మా ఛానల్లో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి పక్కనే ఉన్న గంటను కొట్టండి. గంట మోగేదాకా కొట్టండి ప్లీజ్. ఇవాళ మనం గూడూరు పట్టణం గురించి మీకు తెలియజేయబోతున్నాం. ఈ గూడూరు పట్టణం ఎక్కడుందంటే నెల్లూరు జిల్లా, అంటే ఇప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గూడూరు మండలం ఒకటి. గూడూరు ఇది పట్టణము మరియు మండలము. ఈ గూడూరు పట్టణం ఎలా అభివృద్ధి చెందిందంటే, మొదట్లో చోళులు ఇక్కడికి వచ్చి ఇక్కడ అలకనంద స్వామి అనే గుడిని కట్టారు. అప్పట్లో ఆ గుడి చుట్టూ అందరూ అలాగా నివాసించేవాళ్ళు. ఆ విధంగా గూడూరు అభివృద్ధి చెందింది. ఈ చోళులే కాకుండా ఈ గూడూరుని చాలా చాలా గొప్ప రాజులు పరిపాలించారు. అందులో శాతవాహనులు, పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయాలు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు మరియు వెంకటగిరి రాజావారు కూడా దీన్ని పరిపాలించినట్లు ఉంది. ఇక వస్తే సినిమా థియేటర్లు. మీకు తెలిసిందే కదా, మన తెలుగు వాళ్ళకి సినిమా అంటే చాలా పిచ్చి. కాబట్టి ఇక్కడ గూడూరులో కూడా మనకి 2 థియేటర్లు చాలా ప్రసిద్ధమైనది. ఒక థియేటర్ కాంప్లెక్స్, అందులో 3 స్క్రీన్లు ఉంటాయి. దాన్ని శ్రీనివాస్ తేజ అంటాం. ఇంకోటి వచ్చి సంగం. ఈ తర్వాత గూడూరు ఎంత ప్రసిద్ధి చెందడానికి కారణం ఏదన్నా ఉందంటే అది గూడూరు రైల్వే స్టేషన్, గూడూరు జంక్షన్. సో ఈ జంక్షన్ రెండు ప్రదేశాలను కలుపుతుంది. ఒకటి చెన్నై లైను, ఇంకోటి తిరుపతి లైను. ఈ గూడూరు జంక్షన్లో ఎప్పుడు ట్రైన్లు పోతూనే ఉంటాయి. ఎప్పుడు ప్రయాణికులు ప్రయాణిస్తూనే ఉంటారు. చాలా బిజీగా ఉన్న స్టేషన్లో ఇదొకటి. సో ఇక్కడ అంతకుముందు కేవలం 3 ప్లాట్ఫామ్లే ఉండేటివి. ఇక్కడ అప్పుడు రద్దీ ఎక్కువ అయినందువల్ల 6 ప్లాట్ఫామ్లుగా మారుస్తున్నారు. ఇటుపక్కే కాకుండా మీరు చూస్తున్నట్లయితే ఇది స్టేషన్ ఓపెన్ సైడ్ ఎంట్రన్స్. ఇటుపక్కే కాకుండా అటుపక్క కూడా ఇంకో స్టేషన్ కడుతున్నారు. ఎందుకంటే రద్దీ చాలా ఎక్కువైంది. సో ఇది చాలా ఫేమస్ అయిన జంక్షన్. ఇక్కడ నుంచి చెన్నైకి మరియు తిరుపతికి, ఇటు విజయవాడకి వెళ్ళొచ్చు. సో గూడూరు జంక్షన్లో ఆగని ట్రైన్ అంటూ ఏది ఉండదు. ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లు ఒక 2-3 ట్రైన్లు తప్ప మిగతా ట్రైన్లన్నీ ఆగుతాయి. మా నెల్లూరు జిల్లాకి హెడ్ క్వార్టర్స్ నెల్లూరు అయినప్పటికీ కూడా ఈ గూడూరు జంక్షన్లో అన్ని ట్రైన్లు ఆగుతాయి. నెల్లూరులో ఆగని ట్రైన్లు కూడా ఇక్కడ ఆగుతాయి. ఇప్పుడు మనం వెళ్తున్న ప్రదేశం ఏంటంటే గూడూరులోనే సెంటర్ అన్నమాట. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే టవర్ క్లాక్ సెంటర్. ఈ టవర్ క్లాక్ సెంటర్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, ఆ టవర్కి ఒక గడియారం ఉండేది. అప్పట్లో అందరు పట్టణంకి వచ్చిన వాళ్ళు టైం అక్కడి నుంచే చూసుకునేవాళ్ళు. ఈ టవర్ క్లాక్ చుట్టూ మనకు కావాల్సింది ప్రతి ఒక్కటి దొరుకుతుంది. సూపర్ మార్కెట్లు, మొబైల్ షాపులు, ఫ్రూట్ షాపులు, కూరగాయలు, పూల అంగళ్ళు, కిరాణా సామాన్ అంగళ్ళు, హాస్పిటళ్ళు, చికెన్ మార్కెట్, బేకరీలు, బట్టలు, చెప్పులు, బంగారంగళ్ళు, వెండంగళ్ళు, ఇలా మనకి కావాల్సింది ప్రతి ఒక్కటి టవర్ క్లాక్ చుట్టుపక్కల దొరికిపోతుంది. సో కాబట్టి మీరు టవర్ క్లాక్ దగ్గర నుంచి ఏది కావాలన్నా మీరు అక్కడ కొనుక్కోవచ్చు. ఇంకా గూడూరు ట్రాన్స్పోర్టేషన్కి వస్తే ప్రముఖంగా మాకు 2 బస్ స్టాండ్లు ఉన్నాయి. ఒకటి పాత బస్ స్టాండ్, ఒకటి కొత్త బస్ స్టాండ్. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే కొత్త బస్ స్టాండ్. ఇది హైవేకి చాలా దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ హైవే నుంచి వెళ్ళే బస్సులన్నీ ఇక్కడికి వస్తాయి. చెన్నైకి వెళ్ళే బస్సులు కానీ, బెంగళూరు వెళ్ళే బస్సులు కానీ, నెల్లూరు సిటీకి వెళ్ళే బస్సులు కానీ ఇక్కడికి వస్తాయి. అలాగే పల్లెటూరుకి వెళ్ళే బస్సులన్నీ పాత బస్ స్టాండ్కి వెళ్తాయి. ఇప్పుడు మనం వెళ్ళే దారి ఏంటంటే హైవేకి వెళ్ళే దారి. సో ఇప్పుడు మీరు కుడిపక్క చూస్తున్నట్టంటే అదంతా గూడూరు చెరువు. ఇంకా మరి ఇక్కడ ఎడం పక్క హెచ్డిఎఫ్సి బ్యాంకు, నర్సరీ, అలాగే
సిఆర్ రెడ్డి కళ్యాణ మండపము, మరి సాయిబాబా టెంపుల్, అలాగే బైక్ షోరూమ్లు మరి కార్ షోరూమ్లు ఎన్నో ఈ లైన్లో ఉంటాయి. ఇప్పుడు ఇది హైవేకి చాలా దగ్గరైన ప్రదేశము. ఇక్కడ కేవలం షోరూమ్లు ఇవే కాకుండా మనకి తినడానికి మంచి హోటళ్ళు కూడా ఉంది, ప్లస్ డాబా కూడా ఉంది. సో ఒకటి వచ్చి F2 హోటల్, ఇది చాలా కొత్తగా కట్టారు, చాలా బాగున్నాయని కూడా విన్నాము. అలాగే రమేష్ డాబా కూడా ఉంది, అది చాలా పురాతనమైనది, ప్లస్ చాలా చాలా బాగుంటాయి అక్కడ. సో ఇవి చాలా ప్రసిద్ధి చెందినవి ఈ రోడ్లో. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఇదే హైవే, ఇది NH16. ఇక్కడ నుంచి కుడి పక్కకి వెళ్తే చెన్నై వస్తుంది, ఎడం పక్కకి వెళ్తే కోల్కతా వరకు రోడ్డు ఉంటుంది. ఈ NH16 చెన్నై నుంచి కోల్కతా వరకు ఉంటుంది. సో ఈ మధ్యలో విజయవాడ అలా గొప్ప గొప్ప సిటీలు ఎన్నో తగులుతాయి. సో ఈ గూడూరుకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా IT కంపెనీలు ఉన్న సిటీలకి చాలా సెంటర్లో ఉంది. మీరు చూసినట్లయితే చెన్నైకి గూడూరు నుంచి 2.5 గంటలు వెళ్ళిపోవచ్చు, బెంగళూరుకి 7 గంటల్లో వెళ్ళిపోవచ్చు, హైదరాబాద్కి 10 గంటలు, ఇంకా మన కొత్త క్యాపిటల్ అంటున్న అమరావతికి 6 గంటలు. ఇలా ఏ ప్రదేశానికి చూసినా గూడూరు కనెక్టివిటీ చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ గూడూరు ప్రజలు దేని మీద ఆధారపడి బతుకుతారు? ఇక్కడ మెయిన్గా 3 బిజినెస్లు చాలా ఇంపార్టెంట్ బిజినెస్లు గూడూరులో. అన్నిటికంటే మొట్టమొదటి వచ్చి లెమన్ బిజినెస్. గూడూరుని లెమన్ క్యాపిటల్ సిటీ కూడా అంటారు. ఇక్కడ గూడూరులో లెమన్ చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి చాలా రాష్ట్రాలకు ఎగుమతులు కూడా జరుగుతాయి. ఈ చుట్టుపక్కల రైతులందరూ ఈ నిమ్మ సాగు మీద ఆధారపడి వాళ్ళ జీవనాన్ని సాగిస్తుంటారు. సో లెమన్, ఇక్కడ గూడూరు లెమన్ చాలా చాలా ఫేమస్. గూడూరు లెమన్ మార్కెట్ ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెమన్ మార్కెట్. ఈ లెమన్ మార్కెటే కాకుండా ఇంకో ఫేమస్ అయిన బిజినెస్ ఏమన్నా ఉందంటే అది మైకా. సో గూడూరు మైకా చాలా చాలా ఫేమస్. ఇది మన ఇండియాలోనే సెకండ్ బిగ్గెస్ట్. ఫస్ట్ జార్ఖండ్లో ఒకటి ఉంది, తర్వాత గూడూరే చాలా మైకాకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ చాలా ఎక్కువ ఏరియాలో మైకా దొరుకుతుంది గూడూరులో. వీటితో పాటు అక్వా కల్చర్ కూడా ఇక్కడ గూడూరులో చాలా ఫేమస్. మెయిన్గా రొయ్యలు పెంచుతారు. రొయ్యల్లో స్కాంపీ అండ్ టైగర్ ప్రాన్స్ అనే రకాలు చాలా ఫేమస్ చెందినవి. ఇది గూడూరు పాత బస్ స్టాండ్. సో మీరు ఇందాక చూసారు కదా కొత్త బస్ స్టాండ్, ఇది పాత బస్ స్టాండ్. ఇక్కడ నుంచి అన్ని పల్లెటూరు, గూడూరు చుట్టుపక్కల అన్ని పల్లెటూరులకి కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడ ఈ దారిలో వెళ్తే మనము గూడూరులో బాగా ప్రసిద్ధి చెందిన ప్లే గ్రౌండ్ ఉంది, దాని పేరే ఆదిశేషారెడ్డి స్టేడియం. ఇక్కడ గూడూరు చుట్టుపక్కల కాలేజీల్లో అన్ని కాంపిటీషన్లు కానీ ఇంకా ఏమన్నా ఈవెంట్లు కానీ అన్నీ ఈ గ్రౌండ్లోనే జరుగుతాయి. సో ఈ గ్రౌండ్ చాలా ప్రత్యేకమైనది. ఇదే ఆదిశేషారెడ్డి స్టేడియం. ఇక్కడ మీరు పాత బస్ స్టాండ్ నుంచి ఎడం పక్క వెళ్ళినట్లయితే గూడూరుకి సంబంధించిన MRO ఆఫీసు మరి BSNL ఆఫీసు వస్తుంది. ఇక్కడ గూడూరు చుట్టుపక్కల పల్లెల్లో ఉన్న ప్రతి ఒక్కరి అవసరాలు అన్నీ ఇక్కడ ఈ MRO ఆఫీసుల దగ్గరే వాళ్ళు చెప్పుకుంటారు. ఇంకా గూడూరులో ఇంకో చెప్పుకోదగిన విషయం ఏదైనా ఉందంటే జెండా పండుగ. గూడూరు అంటేనే వినపడేది ఏదైనా ఉందంటే అది జెండా పండుగే. ఈ జెండా పండుగ ఆంజనేయ స్వామి కోసం సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ జెండా పండుగ ఎందుకు చేసుకుంటారంటే సుమారు 75 సంవత్సరాల క్రితం గూడూరు పట్టణంలో వానాకాలంలో కలరా ఇటువంటి అంటువ్యాధులు వచ్చేటివి. సో అప్పుడు ఇక్కడ గూడూరు పెద్దలు మైసూర్లో దసరా ఉత్సవాలకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆంజనేయ స్వామికి చేస్తున్న జెండా పండుగను చూసి అది వాళ్ళకి నచ్చి ఆనవాయితీని గూడూరుకు తెచ్చారు. ఎలాగంటే లక్ష్మణుడికి సురదప్పిపోయినప్పుడు హనుమంతుడు వెళ్ళి సంజీవిని తెచ్చి ఆయన్ని బతికించే నమ్మకంతో ఇక్కడ ప్రజలు కూడా
కలరా మరి అంటువ్యాధులు పోవాలని ఆంజనేయ స్వామికి ఈ జెండా పండుగ చేస్తారు. ఆ విధంగా ఆ ఉత్సవం చేసినప్పుడు వాళ్ళకి ఆ అంటువ్యాధులు మరియు కలరా తగ్గిపోయిందని తరతరాలుగా ఆనవాయితీగా ఈ జెండా పండుగను ఎంతో ప్రసిద్ధిగా గూడూరులో చేస్తారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారంటే ఇది గాంధీ బొమ్మ సెంటర్. ఇది గాంధీ బొమ్మ సెంటర్ ఎందుకైందంటే అక్కడ గాంధీ బొమ్మ ఉంది కాబట్టి ఇది గాంధీ బొమ్మ సెంటర్ అయింది. ఇది బుక్స్‌కి, స్పోర్ట్స్‌కి చాలా ఫేమస్. సో స్కూల్ పిల్లలు బుక్స్ కావాలన్నా, అలాగే స్టూడెంట్స్ స్పోర్ట్స్ ఏవి కావాలన్నా ఇక్కడికొచ్చి కొనుక్కుంటుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది వైఎస్ఆర్ సర్కిల్. సో ఇక్కడ ఎక్కువగా ఫేమస్ ఏంటంటే జెరాక్స్ షాపులు చాలా ఫేమస్, మరి ఇంటర్నెట్ షాపులు. ఇక్కడ చాలా తక్కువ ధరకే జెరాక్స్ తీస్తారు. ఇక్కడ ఇవి ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ దగ్గరలో ఉన్న నారాయణ ఇంజనీరింగ్ కళాశాల. సో ఇంకా గూడూరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంగతికి వచ్చినట్లయితే ఇంజనీరింగ్ కాలేజీల్లో 3 ప్రసిద్ధమైన ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒకటి ఎస్కేఆర్ గవర్నమెంట్ కాలేజు, మరియు నారాయణ ఇంజనీరింగ్ కాలేజు, మరియు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజు. ఇప్పుడు మనం వెళ్ళే దారి ఏంటంటే ఇది నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళే దారి. ఇక్కడ మీరు దూరం నుంచి చూస్తున్నట్లయితే ఆ కనబడిచే బిల్డింగే నారాయణ ఇంజనీరింగ్ కళాశాల. మనం ఇప్పుడు ఆదిశంకర కాలేజ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇది హైవేకి ఆనుకొని ఉంటుంది. ఇది గూడూరు టు నెల్లూరు వెళ్ళే హైవే. ఇక్కడ ఎడం పక్క వెళ్ళినట్లయితే నెల్లూరు సిటీకి వెళ్ళొచ్చు. కుడి పక్క మళ్ళీ చెన్నై రూట్ అది, అలాగే గూడూరు లోపలికి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీకు కనబడుతుంది ఏంటంటే మనం ఆదిశంకర కళాశాలకు వెళ్ళే దారి. సో అక్కడ కనబడుతున్న ఎంట్రన్సే ఆదిశంకర కళాశాల. సో ఇది ఈ ఆదిశంకరలో యాక్చువల్గా అయితే 3 కాలేజీల లెక్క ఇది. ఒకటి వచ్చి ఆదిశంకర అసెట్, ఆదిశంకర సాంక్, ఆదిశంకర ఉమెన్స్ కాలేజ్. ఆదిశంకర సాంక్ వచ్చి డీమ్డ్ యూనివర్సిటీ, అసెట్ జేఎన్టీయూ కిందకి ఉంటుంది, అలాగే ఉమెన్స్ కాలేజ్ కూడా జేఎన్టీయూ కిందకి వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది గూడూరు 2 టౌన్. సో అటుపక్క అంతా రైల్వే స్టేషన్ ఉన్నది 1 టౌన్, ఇది 2 టౌన్ అంటారు. ఈ 2 టౌన్లో బాగా ఫేమస్ అయింది ఏంటంటే మా న్యాయస్థానం. ఈ గూడూరు మండలానికి న్యాయస్థానం 2 టౌన్లోనే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే రైల్వే స్టేషన్కి మేము ఇందాక ఎంట్రన్స్ చూపించాము. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్, ఇక్కడ కూడా ఎంట్రన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ లెమన్ మార్కెట్ కూడా ఈ 2 టౌన్లోనే జరిగేది. ఇప్పుడు మీరు లెఫ్ట్లో చూస్తున్నదే గూడూరు న్యాయస్థానము. సో గూడూరు చుట్టుపక్కల అన్ని పల్లెటూరులో ఎటువంటి సంఘర్షణ జరిగినా వాటికి న్యాయం ఇక్కడే జరుగుతుంది. ఇక్కడ గూడూరులో బాగా ప్రసిద్ధి చెందిన డిగ్రీ కళాశాలలో ఎస్వి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఒకటి. ఇందులో డిగ్రీతో పాటు ఎంసీఏ మరియు ఎంబీఏ కోర్సులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ చిన్నపిల్లలు చదువుకునేదానికి గ్రీన్ వ్యాలీస్ ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది. 10th క్లాస్ వరకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే
Please like, share and subscribe friends. Thanks everyone.